ఐపీఎల్ 2026 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను జట్టుకు అసిస్టెంట్ కోచ్గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన అభిషేక్ నాయర్తో కలిసి వాట్సన్ పనిచేయనున్నారు. తన నియామకంపై సంతోషం వ్యక్తం చేసిన వాట్సన్ కోల్కతా జట్టుకు మరో టైటిల్ సాధించి పెట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. 44 ఏళ్ల షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక దిగ్గజ ఆటగాడు. ఆయన ఆస్ట్రేలియా తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి మొత్తం 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసి 280కి పైగా వికెట్లు తీశారు. ఆయన 2007 మరియు 2015లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో కూడా వాట్సన్కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన 2008 నుంచి 2020 వరకు 145 మ్యాచ్లాడి 4 సెంచరీలు నమోదు చేశారు. కోచ్గా ఆయనకు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్తో కూడా అనుబంధం ఉంది. ఆటగాడిగా వాట్సన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఛాంపియన్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా 2008లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సీజన్లో అలాగే 2013లో కూడా ఆయన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నారు. ఇలాంటి గొప్ప అనుభవం ఉన్న వాట్సన్ కోల్కతా నైట్ రైడర్స్కు అసిస్టెంట్ కోచ్గా రావడం ఆ జట్టుకు మరింత బలాన్ని, వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.